పాట టైం 12. గోదావరి. యువర్ అటెన్షన్ ప్లీజ్. గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు వాల్చేర్ ఈజ్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. ప్రయాణికులకు గమనిక. హైదరాబాద్ నుండి వాల్చేర్ వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ ఒకే నంబర్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చి ఉండదు. సార్ నేను తీసుకొస్తాను సార్. నీ వల్ల కాదురా. నా వల్ల అవుతుంది సార్. సరే పట్టుకో, జాగ్రత్త. నడు. ప్రయాణికులకు గమనిక. మద్రాసు నుండి హౌరా మైలు 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నది. ఇటెళ్ళాడా ఎదవా? ఏ పోర్టర్, ఓ చిన్న కుర్రాడు సూట్ కేసు తీసుకొచ్చాడు, కనిపించాడా? సరే, ఇంతే సంగతి. వాడిని జన్మలో ఎవరూ మార్చలేరు. ఎవరా కుర్రాడు? సదాశివ సాంబ సదాశివ శంభో శంకర శరణం తవ ఇంతకీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎత్తాలే, 5 రూపాయలుగా నేను ఇవ్వాల్సింది. ఇట్టా అందరూ అప్పులు పెడితే నా వ్యాపారం ఎట్ట చేసేది? నాయనా అరవకూడదు, పార్టీని లటక్కన పట్టుకోవాలి. ఇడ్లీ తింటున్నావా నాయన? తిను. ఎన్నదంతా నిజమేనా? మన ఏరియాకు వచ్చిన కొత్త ఎస్ఐ గారి పెట్టా ఎవడో చిన్న కుర్రాడు కొట్టేసాడు అనుకుంటున్నారే. నాకు అర్థమైంది నాయన. నా రగతం నువ్వు తప్ప ఇంకెవరవుతారు నాయన? ఏంటో చూపు, కొట్టేసిందంటో వాటా ఇయ్యకపోతే కొడుకువనైనా చూడండి ఆయన, పోలీసులకి చెబుతా. ఏదో సరదాగా అన్నాను, దాంతే ఉంది. ఇష్టం ఉంటే ఇయ్యి, లేకపోతే వదిలేనాయన. నాకా నాయనా, నువ్వు నన్ను ఆయనరా. అన్నా ఆకలేస్తుందన్నా. అన్నా అన్నం తిని 2 రోజులైందన్నా. అన్నా కళ్ళు తిరుగుతున్నాయన్నా. అన్నా అన్నా ఆకలేస్తుందన్నా. అంటే వీడెక్కడ దొరికాడే? రే తెల్లోడా, ఇట్రా. ఎందుకు పట్టావు? అడుక్కోవడం నాకు నచ్చదు. ఆకలేస్తుందే, చేతనైతే కష్టపడి సంపాదించుతాను. కుదరకపోతే దొంగతనం చెయ్యి, అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, దగా చెయ్యి, ఖర్చు కూడా చెయ్యి, కానీ అడుక్కోకూడదు. అర్థమైందా? ఇంకెక్కడైనా అడుక్కుంటూ కనబడ్డావో నీ ప్రాణం ఉండదు. బొమ్మ బొరుసారా? బొరుసు రూపాయరా? బొమ్మ 10 రూపాయరా? బొరుసు రూపాయరా? బొమ్మ 10 రూపాయరా? బొరుసు బొమ్మ. పోలీసులతో పెట్టుకోవద్దు, దొరికి తీరాస్తా. చెప్పింది నేను. మీరు వెళ్ళక తప్పదా? 2 రోజులు అవుతుంది సార్, నేను వచ్చేస్తాగా. 2 రోజులని తేలిగ్గా చెప్పారు. మీరు లేకపోతే 2 రోజులు నాకు 2 సంవత్సరాల్లో ఉంటుంది తెలుసా? అమ్మ నీ అమ్మ, ఈ కాలంలో ఇచ్చాంటోళ్ళ. ఆఫీస్ పని కదా, నేను వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పు ప్లీజ్. సరే వెళ్ళరండి. జాగ్రత్తగా ఉండు. మీరు జాగ్రత్త. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళరండి. బాయ్. టాటా.
టాటా చెప్పిన చాలు రావే మూడిపోతుంది. డార్లింగ్ ఏమిటేది? నా మొగుడు గౌరవిస్తున్నాను. తీసేయ్. అందుకే లోపల పతివ్రత గడప దాటింది. ఇయాల్సి నుంచి ఈ పేటకి మనమే దాదా. అర్థమైందా? చెప్పండి. మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా. ఏంట్రా? సాయాది పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? అవును. ఎందుకు తప్పించుకున్నాడురా? తెలీదు. తెలీదు? తెలీదు కదూ. రాదా అది? నిన్ను పట్టించింది నేనే. ఎందుకు? ఒకే పేటకి ఇద్దరు దాదాలు ఉండకూడదు. అది మన వృత్తికి కుదరదు. ఏయ్, దాయాలు ఇవి వేస్తాను. దాయం పడిందంటే కొట్టుకుందాం. ఖచ్చితంగా దాయం పడుతుంది. దాయది దాయం కొట్టుకుని తేల్చుకుందాం. ఈ పేటకి నేనే దాదా.